అలా ఈవినింగ్ బోర్ కొడుతుందని బయటికొచ్చాము. ఇక్కడైతే కయాకింగ్ చేస్తున్నారని చూద్దామని వచ్చాము. వెదర్ అయితే ఎంత బావుందో అండి. మైండ్ ఎంత రిలాక్సింగ్‌గా అనిపించిందో. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఇలా వాటర్ దగ్గరికొచ్చి కాసేపు ఉన్నా గానీ ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందో. నాకైతే ఆ రోజైతే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. అండ్ వెదర్ కూడా మరీ ఎండగా ఏం లేదు. మేము ఎళ్ళింది ఈవినింగ్ కాబట్టి చాలా బావుంది. అండ్ ఇక్కడ చాలామంది అమెరికన్స్ ఎక్కువ బోటింగ్ కానీ, కయాకింగ్ కానీ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ వాళ్ళని చూస్తే మనకు కూడా వావ్! చేయాలనిపిస్తుంది. పాపం ఇక్కడ ఎవరిదో బోట్ ఆగిపోయింది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎవరైనా హెల్ప్ చేస్తారని. పాపం ఈ కయాక్ చేసేవాళ్ళు అది చెయ్యది కాదు కాబట్టి చెయ్యట్లేదు. పాపం ఈయనెవరో హెల్ప్ చేయటానికి ట్రై చేస్తున్నారు. అటువైపు వెళ్తున్నారు. అండ్ ఇంకొక విషయము మీకెవరికన్నా బోటింగ్ కానీ, ఫిషింగ్ కానీ, లేకపోతే కయాక్ చేయటం కానీ ఇష్టమా? ఇక్కడోళ్ళు ఏంటంటే ఎక్కువ బోటింగ్ ఇష్టపడతారు. ఫిషింగ్‌కి బాగా ఇష్టపడతారు. ఫిషింగ్ చేయటము. నాకైతే వాటర్ చూడటం ఇష్టం కానీ, వాటర్‌లో దిగటం కానీ అలాంటివి అయితే చాలా భయము. నేనైతే ఆ రోజు ఇంకొక విషయం ఏం జరిగిందంటే, అప్పటిదాకా వెదర్ మంచిగానే ఉంది. సడన్‌గా ఒకేసారి రైన్ పడింది. ఆ రోజు నేను రైన్‌బోని కూడా చూసాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఆ రోజు ఈవినింగ్ అలా మంచిగా గడిచిపోయింది. మీ ఈవినింగ్ ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.